భూ పరిపాలనలో నూతన శకం ప్రారంభమైంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకానికి స్వస్తి పలికి రేవంత్ సర్కార్ భూభారతిని తీసుకొచ్చింది. భూ సమస్యలకు చిక్కుముడి విప్పుతూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. గడిచిన 5 ఏళ్ల పాటు సామాన్యులు ధరణితో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత సర్కార్ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ భూభారతిని ప్రవేశపెట్టింది. ఖమ్మం జిల్లాలో పాలేరులోని నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దీంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రెవెన్యూలో భూ సమస్యల సత్వర పరిష్కార దిశగా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి అంటే ఏదైతే ధరణి ప్లేస్లో కూడా భూభారతిని అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లి మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇప్పటికే రైతులు కూడా చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూభారతిలో ఉన్నటువంటి ఏదైతే గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా కూడా ఈ భూభారతి కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అపరిష్కృత సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా కూడా ఉంటాయని చెప్పేసి రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనకు నేలకొండపల్లి అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏ విధంగా ఉంది, అసలు ఈ భూభారతి తీసుకొచ్చే సమస్యలు ఎటువంటి పరిష్కార దిశగా చూస్తాయనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా భూభారతి చట్టంలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు చేర్చడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మా అందరి అభిమాన నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మండల నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని పెట్టి మన పేద ప్రజలకి దూరంగా, బడుగు వర్గాలకి దూరంగా పెట్టి ఉన్నత సంపన్న వర్గాలకే న్యాయం జరిగింది. చాలామంది తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్య చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ధరణి లోటుపాట్లు ఉన్నాయని చెప్పే గతంలో ఎన్నికల మేనిఫెస్టోగా మన రేవంత్ రెడ్డి గారు అయితేమి, మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారు అయితేమి ముందు చెప్పి ఈ ధరణిని బంగాళాఖాతంలో జరిపి కలిపేసి తర్వాత మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చి రెవెన్యూ ద్వారా పేద రైతులను ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే రైతాంగం కూడా మెచ్చి నచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఒక రైతుగా, రైతు బిడ్డగా, రైతు సమస్య తెలిసిన మా రెవెన్యూ శాఖ మార్చులు దీని మన ధరణిని రద్దు చేసి భూభారతి చట్టం తెచ్చి ఇలా పేద రైతాంగాన్ని ఆదుకొని ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ఈ భూభారతిని అంకితం చేయటం, ఈ పేద రైతులను ఆదుకునే దానికి ఒక భాగంగా భావిస్తూ ముఖ్యంగా ఈ భూభారతి చట్టం అనేది అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్ది రైతాంగానికి కానీ, పేద ప్రజలకు కానీ, బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనే ఉద్దేశం